హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మారు నాగలమడక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఇదిగోండి, ఇక్కడ నుంచి 13 కిలోమీటర్స్ ఉంది. ఇదిగోండి టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదే మెయిన్ టెంపుల్. ఇది ఆషాఢ మాసం కాబట్టి ఎక్కువ క్రౌడ్ లేదు, అసలు ఎవరు లేరు. ఇదిగోండి టెంపుల్కి ఎంట్రన్స్. మామూలుగా క్రౌడ్ ఎక్కువ ఉంటే ఇటు నుంచి రావాలి, ఎవరు లేరు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నాగులు ఉంటాయి, దాని పక్కనే చిన్న ఏరు ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మెయిన్ టెంపుల్, లోపలికి వెళ్ళాలి. ఈ పక్కన ఎవరో హోమం చేస్తున్నారు, వెళ్దాం అక్కడికి. ఆ హోమం కంప్లీట్ అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ దేవుడి విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాల ముందు హోమం చేస్తారు. ఇందాక చేసినారు ఒకరు, వాళ్ళది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తున్నా. ఇంకా జనం ఎక్కువ లేరు కాబట్టి స్లోగా వెళ్ళిపోయినాం లోపలికి దర్శనానికి. ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి. ఇటు నుంచి కొంచెం ముందుకెళ్తే దానికి స్ట్రైట్ అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. పూలన్నీ ఇక్కడ సబ్మిట్ చేయాలి. మేము తీసుకొచ్చిన పూలన్నీ ఇక్కడే ఇచ్చేసాము. ఇదిగోండి దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. లోపల నుంచి వీడియో తీయడానికి కుదరలేదు, అందుకు దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి తర్వాత కొంచెం స్లోగా వీడియో తీశాను నేను. మళ్ళీ పూజ చేస్తున్నారు. పొద్దున్నే ఇక్కడ అభిషేకం కూడా జరుగుతుందంట. అండ్ ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడ నాగులు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇక్కడికి వెళ్ళి కొబ్బరికాయ ఇక్కడ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టేసి నాగులకి పాలు పోసి చిన్నగా మనమే పూజ చేయొచ్చు. పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా గుడిలోనే ఈరోజు అన్నదానం ఉందంట, అక్కడికి వెళ్ళి భోజనం చేసాము. ఒకసారి టెంపుల్ చూడండి. ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్, చాలా ఇయర్స్ హిస్టరీ ఉంది ఈ టెంపుల్కి. ఒకసారి చూడండి. నా చిన్నప్పుడు ఈ విగ్రహాలు, ఈ నాగులు చాలా హైట్గా అనిపించేవి, కానీ ఈ మధ్య కాలంలో ఇక్కడ సిమెంట్తో కట్టారు. అందుకని చూడండి, సగం సగమే కనిపిస్తున్నాయి బయటికి, సగం లోపలికే ఉన్నాయి. ఇంకా కొన్ని క్లోజ్ అయిపోయాయి కంప్లీట్గా.